కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల వాళ్ళందరినీ కూడా అడిగిన, నేను ఎక్కడైనా ప్రచారం చేసినట్లు ఒక ఫోటో కానీ, నేను మీటింగ్ పెట్టినట్టు ఒక ఫోటో కానీ, నేను పలానా పార్టీకి ఓటేయమన్నట్లు చెప్పిన ఒక వీడియో కానీ ఏదైనా ఉంటే ఒక్క ఆధారం ఉంటే చూపించానని చెప్పి నేను అందరికీ ఛాలెంజ్ చేసిన, ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టినా, లెటర్ రాసిన, ఎవ్వరూ కూడా ఒక్క ప్రూఫ్ కూడా, ఒక్క ఆధారం కూడా చూపించలే నేను ఒక పార్టీకి వైసీపీకి ప్రచారం చేసిన అని చెప్పి. అయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అడ్డగోలుగా ప్రభుత్వం నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నిన్న మహానాడు జరిగింది, మీరు చూడండి. ఉద్యోగులు మహానాడులో పాల్గొన్న ఫోటో, పంచాయతీ కార్యదర్శి మహానాడులో పాల్గొన్న ఫోటో, ఎస్ఐ మహానాడులో పాల్గొన్న ఫోటో, ఉద్యోగి మహానాడులో పాల్గొన్న ఫోటో. ఉద్యోగులను మహానాడులో ఫోటో పార్టీ కండువాలేసి, పార్టీ చూడండి, పార్టీ గుర్తింపు కార్డు పెట్టి ఉద్యోగులను మహానాడులో పాల్గొనిచ్చింది. అంతకుముందు కూడా, ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా ఉద్యోగులను టీడీపీ ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్న ఫోటోలు ఇవన్నీ ప్రూఫ్లతో సహా. అంటే 2014-19 మధ్య కానీ, ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది ఎవరు? టీడీపీ పార్టీనే. ఇప్పుడు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. అయినా ఎలాంటి చర్యలు లేదు. నేను ఏం చేయకపోయినా అడ్డగోలుగా ప్రభుత్వం నన్ను డిస్మిస్ చేసింది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, వ్యక్తిగత కక్షల్లో ఒక పార్టీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త చనిపోతే తోట చంద్రయ్య అనే వ్యక్తి, ఆయనకు రూల్స్కి విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చిండు.